ఇలాహి అమీన్ పీర్ దర్గా కడప. నా పేరు ఎస్ సమీరుద్దీన్, దర్గా హెడ్ ముజావర్. ఈ దర్గా 16వ శతాబ్దంది. ఇది 16వ శతాబ్దం హజరత్ ఖ్వాజాయే ఖాజుగా నాయబే రసూల్ అతాయే రసూల్ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్టుల్ ఖాద్రీ సాహెబ్ వారు బీదర్ పట్టణం నుంచి ఇక్కడికి వస్తారు. ఆయన వచ్చే టైంలో ఆయన భార్య, 2 కుమారులు, ఫకీర్లు, ఖలీఫాలతో అక్కడి నుంచి నడిచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఊరంతా ఒక కుండ అడవి ప్రాంతం మాత్రమే ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఊరు వస్తుంది. ఈ ఊరికి సమీపమైన సిదోటం ఒకటి ఉంది. ఆ సిదోటం నేక్ నామ్ ఖాన్ అని నవాబ్ గారు ఉన్నారు ఒకరు. ఆ నవాబ్ గారు స్వామి గురించి, పీరుల్లా మాలిక్ గురించి విని, స్వామి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు దువా చేసి నాకు యుద్ధం చేయించేది ఉంది అని చెప్తారు. కొద్ది రోజులు నా వద్ద వస్తూ పోతుండే అని చెప్తారు. ఆ తర్వాత ఆయనకు యుద్ధంకి పోయేదానికి చెప్తారు. ఆ యుద్ధంకి పోయి గెలుచుకొని వస్తారు. అప్పుడు దీనికి మెయిన్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది, సుల్తాన్ గారిది. అప్పుడు ఈ ఊరు గెలిచిన తర్వాత నేక్ నామ్ ఖాన్కి ఈ రోజు నుంచి ఈ ఊరు పేరు మీరు పేరుతోనే ఇస్తున్నానని ఇస్తారు. అప్పుడు నేక్నామాబాద్గా ఈ ఊరు పేరు పడుతుంది. నేక్నామాబాద్ తర్వాత గడప తర్వాత కడప మాదిరిగా ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాగా మాదిరిగా మారింది. ఇక్కడ పీరుల్లా మాలిక్ 16వ శతాబ్దం వచ్చినాక ఇక్కడ జీవ సమాధి అవుతారు, భూమిని చీల్చి దిగుతారు. అది ఎప్పుడంటే మొహర్రం నెల మనకు 10వ రోజు షహాదత్ అంటాము. ఆ రోజు ఉదయం నమాజ్ తర్వాత భూమిని ఆజ్ఞాయిస్తారు, మీరు చీలినాక ఆయన దిగుతారు. దిగే ముందు ఆయన పెద్ద కుమారుడు ఆరిఫుల్లా హుసేని ఆయనకు ఇక్కడ పీఠం ఇస్తారు. చిన్న కుమారుడు అహ్మద్ హుసేని ఉంటారు, ఆయనకు నందులూరుకి పంపుతారు. మీరు ఇక్కడ పోయే వాళ్లకు మంచి చెడ్డ చూస్తూ ప్రజలకు ఆరోగ్యంగా ఆరోగ్యాలతో ప్రసాదిస్తూ వచ్చే వాళ్లకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన ఆజ్ఞ ఇస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి 3వ వంశీకుడు చిల్లాకష్ ఆరిఫుల్లా హుసేని ఆయన వచ్చేసి 63 సంవత్సరాలు తపస్సు చేస్తారు. 50 సంవత్సరాలు తాడపత్రికుండలో, 13 సంవత్సరాలు గండి వాటర్ ఉంది ఇక్కడ శేషాచలం కుండ, అక్కడ తపస్సు చేసిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఆయనది చాలా పెద్దగా ఉరుసు జరుగుతుంది. కనీసం 6 రోజుల వరకు ఫంక్షన్ ఉంటుంది, 1 నెల వరకు ఎగ్జిబిషన్, కొన్ని లక్షల మంది ఈయన ఉరుసుకి పాల్గొంటారు. అదేవిధంగా అమీనుల్లా హుసేని ఇప్పుడు పేరు ఖతిగా గాంచింది అమీనుల్లా హుసేని అని 10వ పీఠాధిపతి గారు ఉన్నారు. ఆయన దయా కరుణ ఎక్కువ. ఎందుకంటే ఎవరైనా ఒక ఇబ్బందుల్లో చూస్తే ఆయనకు ఓపికల మీరు వచ్చిన పని ఏమని అడిగి ఆయనకు ఏం కావాలో అది చేస్తున్నారు. ఎందుకంటే చాలా దయామయులు ఉన్నారు. ఆయన కాడ ఎవరైనా వస్తే ఖాళీ పోరు, ఆ విధంగా చేస్తున్నారు. ఆయన 93లో కాలమవుతారు. ఆ డేట్కి ఆయన కుమారుడు ఆరిఫుల్లా హుసేని 11 సంవత్సరములు ఉంటుంది. అదే సమయంలో 11 సంవత్సరాలు 11వ పీఠాధిపతిగా నియమిస్తారు. ఇప్పుడు ఆయన ఆధీనంలో ఈ దర్గా అంతా జరుగుతుంది. ఉరుసు ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చే వాళ్ళకు పోయే వాళ్లకు ఉరుసులో గంధంలో లంగర్ అని ఒకటి ఉంటుంది, అంటే 2 పూట్ల అన్న వసతి ఉంటుంది. ఇక్కడ వచ్చే అదిరికి నీళ్లకు కూర్చునేదానికి ఉండేదానికి వసతులు ఉంటాయి. ఇక్కడ ఎవరైనా నమ్మకంతో పీరుల్లా మాలిక్ కాడ, అమీన్ పీర్ స్వామి కాడ ఎవరైనా మనసారా మంచిగా మొక్కుంటే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఖాళీ కాలేదు. ఇక్కడ ఆరోగ్యంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలుగుతున్నాయి. కొన్ని వ్యాధులు కూడా ఇక్కడ నయమైనాయి. ఇక్కడ నమ్మకం అనేది చాలా ముఖ్యము. ఆ నమ్మకంతో ఇక్కడ నీళ్లు ఇబోదితోనే నయం అవుతుంటుంది. ఇక్కడ ప్రతి గురువారం ఒకటి ప్యాలెగే ఫాతిహా అని జరుగుతుంది. ఆ ప్యాలెగే ఫాతిహా అంటే పాలు ఫాతిహా. అది రాత్రి 8 గంటల నమాజ్ తర్వాత అది దర్గా సిజరా చదివిన తర్వాత అది పాలు పంచుతారు. అది పాలు ప్రతి ఒక్కరు తెచ్చి ఒక డ్రమ్లో వేస్తారు. ఇవాళ శక్తిని కొలిది 2 రూపాయలది కానీ 5 రూపాయలది కానీ లీటర్ కానీ అర్ధ లీటర్ కానీ వేస్తారు. అది కనీసం మనకు రాత్రి వరకు ఒక 400-500 లీటర్లు అవుతాయి. అది ప్రతి ఒక్కరికి పాలు ప్రసాదం పంచుతారు. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని అది ప్రతి ఒక్కరు అది పాలు కూడా వేస్తే వాళ్ళు కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దర్గాలో ఒక షమ అంటే వెలుగుతూ ఉంటుంది. ఆ షమ అంటే దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపంలో కూడా మొక్కుని ఏం చేస్తారంటే అక్కడ నూనె వేస్తారు. ఆ నూనెనే రొంత తగిలించుకుంటారు. ఎందుకంటే అది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే అది పీరుల్లా మాలిక్ కాడ వెలుగుతూ ఉంటుంది ప్రతిరోజు. అది వెలుగుతూనే ఉంటుంది, ఆరిపోకూడదు, ఆ విధంగా చూసుకుని ఉంటారు. అది దీంట్లోనే ఇంకొకటి ఏమంటే మనకు ప్రతి 8 గంటల నమాజ్ తర్వాత ప్రతిరోజు షమెగే ఫాతిహా అని జరుగుతుంది. ఇది పీరుల్లా మాలిక్ కాడ
ఒకటి ఫాతిహా జరుగుతుంది. ఆరిఫుల్లా మాలిక్ అంటే చిల్లక్క వారి కాడ, అమీన్ పీర్ స్వామి కాడ ఈ 3 పూట్ల ఈ 3 రోజులు ప్రతిరోజు జరుగుతుంది. 3 పూట్ల అది సలాం చదివి ఫాతిహా చేస్తారు. ఆ ఫాతిహాలకు పాల్గొంటూ కూడా చాలా బాగా జరుగుతుంది. మంచిది. ఆ లైటింగ్ చూడాలా, ఆ లైటింగ్ చూస్తే చాలా మంచిదని జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులు చాలామంది ఇక్కడ కుల మత భేదాలు ఏమీ లేవు. ఇక్కడ అందరూ కలిసి కట్టుగా ఉంటారు. ఇక్కడ ఎవరు ఎట్లా అని అర్థం కాదు, అందరూ కలిసిమెలిసి ఉంటాము. ఎందుకంటే ఇక్కడ పూర్వం నుంచి ఇక్కడ దర్గాకు ఎక్కువగా హిందువులే ఇక్కడ దర్గాకు శిష్యులుగా ఉన్నారు. పీరుల్ అమలి కూడా అనుకూలంగా వాళ్ళ సేవలో ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఈ దర్గాకు 1,24,000 శిష్యులు ఉన్నారు. ఈ దర్గాకు మనకు ఒక టైం ఉంది. ఉదయం నమాజ్ తర్వాత 5 గంటలకు దర్గా తెరిచిన తర్వాత ఉదయం 10:30కు దర్గా క్లోజ్ చేస్తాము. మళ్ళా సాయంత్రం నమాజ్ తర్వాత అంటే 5 గంటల తర్వాత 10 గంటల వరకు దర్గా ఉంటుంది. అదే సమయానికి మించి మధ్యలో రాదు. శుక్రవారం పూట మధ్యాహ్నం పూట ఒకసారి 1 గంటకు తెరిచి 2:30కు బంద్ చేస్తాము. ఇది ముందు నుంచి ఆచారం, ఇప్పుడుదిలా ముందు నుంచి ఆనవాయితీ ఆచారం ఉంది. అదేవిధంగా మన దర్గా క్లోజ్ చేస్తూ ఉంటాము. పీరుల్ అమలి కాడ పోయి అమీన్ పీర్ స్వామి కాడ ఎవరైనా కూర్చొని వాళ్ళ మనసుతో ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పుకుంటే ఇంతవరకు మా నోటీస్లో మంచి జరిగింది అందరికీ. ఏదైనా కానీ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వస్తారు, అది ఫిలింలు అది పెట్టేసి వాళ్ళ సక్సెస్ అవుతూ ఉంది. రాజకీయ నాయకులు వస్తారు, వాళ్ళే అవుతుంది. ఐశ్వర్యరాయ్ కాడి నుంచి అమితాబ్ అభిషేక్ కాడి నుంచి ఏఆర్ రెహమాన్ వాళ్ళకైతే పూర్తిగా నమ్మకం జరగాది. వాళ్ళ ఫ్యామిలీ నెల నెల వస్తుంటారు. ఆయన లండన్లో ఉండని కదా ఏమన్నంత మనశ్శాంతి లేకుండా ఇక్కడ వచ్చి ఫీజాబ్గా కూర్చుంటారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏమంటే మీకు అర్థం కావాలంటే పీరుల స్వామి కాడ ఒక 5 నిమిషాల లోపల కూర్చుంటే ఏం పవర్ ఉంది, ఏం జరుగుతుంది అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంత పవర్ ఉంటుంది పీరుల అమలి కాడ. ఎందుకంటే అంటే ఖాజాయే ఖాజుగా నాయబే రసూల్ అతాయ రసూల్ పవర్ఫుల్ ఆయన. ఎందుకంటే అజ్మీర్ దర్గా ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఆయన పేరు. ఏదైనా గురువు గారికి ఖ్వాజా అని వస్తుంది, ఖ్వాజాయే ఖ్వాజుగా రాదు. అంటే గురువులకు గురువు. ఈ విధంగా ఖాజాయే ఖాజుగా నాయబే రసూల్ అతాయ రసూల్ అంటే పీరుల్ అమలిక్ అందరికీ ఇచ్చే వాళ్ళలో ఉన్నారు. చాలా దయా కరుణామయుడు. ఇక్కడ వచ్చి భక్తులు ఎవరైనా కూడా ఖాళీ పోలేదు. నమ్మకం అనేది కావాలి.